కడాయి చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత బిర్యానీ మసాలాలు అయితే వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, ముందే కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు కొద్దిగా వేసుకోవాలి. ఆ తర్వాత ముందే శుభ్రం చేసుకున్న చికెన్ అయితే వేసుకోవాలి. ఈ చికెన్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని అందులోనే కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి వేయించుకోవాలి. ఆ తర్వాత ముందే కట్ చేసుకున్న టమోటా ముక్కలను అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి వేయించుకొని మూత పెట్టి మగ్గించుకోవాలండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. ఆ తర్వాత కొద్దిగా కారం పొడి, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా చికెన్ మసాలా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా 5 to 10 మినిట్స్ వేయించుకున్న తర్వాత ఆయిల్ అయితే రిలీజ్ అవుతుందండి. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన ఎంతో టేస్టీ కడాయి చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్లే అండి. ఇంకా డిష్ అవుట్ చేసుకోవడమే.